ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక బలహీనత, కుటుంబంలో ఏర్పడినటువంటి కష్టాలు, దుఃఖము, వేదన, ప్రతికూల వాతావరణం బట్టి ఏదో ఒక బలహీనత చేత నీ జీవితం సతమతమైపోతా ఉంది కదా. గుర్తుపెట్టుకో, మనం బలహీనమై ఉండొచ్చు, మనం బలహీనులమై ఉండొచ్చు, మనకు బలహీనత ఉండొచ్చు. మన ప్రభు ఎవరో తెలుసా? మహాశక్తిమంతుడు. ఇప్పుడు ఆయన మహాశక్తిమంతుడైతే నాకేంటి అని అనుకుంటున్నావా? ఆయన మహాశక్తి నిన్ను కూడా బలవంతునిగా చేస్తుంది. అందుకే దైవజనుడైన పౌలు ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 6:10, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలహీనపరచబడ్డావా? వేదన పరచబడుతున్నావా? కృంగిపోయి ఉన్నావా? దిగులుతో ఉన్నావా? అనారోగ్యం వల్ల బలహీనపరచబడ్డావా? అప్పుల వల్ల బలహీనపరచబడ్డావా? నీ జీవితంలో ఏ బలహీనత ఉందో, దేని ద్వారా నువ్వు బలహీనపరచబడ్డావు నాకైతే తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నా శక్తిని బట్టి, నా మహాశక్తిని బట్టి నువ్వు బలవంతుడుగా, బలవంతురాలుగా మారాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నీ బలహీనత అంతా పక్కన పెట్టి, ఆలోచించడం అంతా పక్కన పెట్టి, పరిస్థితులు ఏమైపోతాయో ఏమో అనుకోవడం అంతా పక్కన పెట్టి, దేవా నీ మహాశక్తిని బట్టి ఈ పరిస్థితుల్లో నన్ను బలముతో నింపి బలవంతుడుగా, బలవంతురాలుగా చేయి ప్రభు అని అడగగలిగితే ఆయన యొక్క మహాశక్తి ఇప్పుడే నీ కుటుంబంలో, నీ దేహంలో, నీ కుటుంబీకుల జీవితంలో ప్రవేశించి ప్రవహించి బలవంతులుగా, బలవంతురాలుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్న వాగ్దానం బట్టి ఎంతమంది అయితే బలహీనతలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ మహాశక్తిని బట్టి బలవంతులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.